అండ్ ఈ మొబైల్ మనకు ఆన్లైన్లో అయితే దొరకదు, ఆఫ్లైన్లో మాత్రమే దొరుకుతుంది. ఆఫ్లైన్లో ఒక వ్యక్తి తీసుకుంటున్నాడు, పర్చేస్ చేస్తున్నాడు అంటే అతను స్పెసిఫికేషన్స్ని చూడడు, డైరెక్ట్గా వెళ్తాడు, అన్న నాది ఈ బడ్జెట్ రేంజ్లో నాకు ఒక మొబైల్ చూపించు, మంచి మొబైల్ అని చెప్తారు. సో ఆ బడ్జెట్ రేంజ్లో వాళ్ళకు ఉండే మొబైల్స్ని వాళ్ళు చూపిస్తారు. బట్ మనం పెడుతున్న ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది కానీ ఎక్కువ మంది అయితే చెక్ చేయరు. రీసెంట్గానే ఒక మోటో సంబంధించి ఒక మొబైల్ అనేది లాంచ్ అయింది. ఆ మొబైల్ మనకు ఒక 15,000 to 20,000 రూపీస్కి అయితే దొరుకుతుంది. అండ్ ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్లో ఎక్కువ ప్రాసెసర్ ఉంది, ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనమాట. అండ్ ఈ మొబైల్ 30,000 రూపీస్కి అయితే పెట్టారు. సో ఇది బ్రాండ్కి ఒక రకంగా బెనిఫిట్ లేకపోతే జనాల్ని మోసం చేయాలనే ఇంటెన్షనో నాకైతే అర్థం కావట్లేదు. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనము రియల్మీ 16T మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరల్ చెప్తున్నాను సీరియస్గా, నాకైతే ఈ వీడియో చేయాలని లేదు, బట్ ఈ వీడియో చేయడం వల్ల ఎక్కువ మందికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అవి కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో ఎందుకు చేశానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు ఈవెన్ మీరు చూస్తున్నారు వీడియో, మీరు కూడా వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు వీడియో చూడాలని లేకపోతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసేయండి వీడియోని. సో లాస్ట్ మాత్రం కంపల్సరీగా చూడండి, ఎందుకంటే అది చూడడం వల్ల మీరు లాస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా ఆఫ్లైన్ స్టోర్స్లో మొబైల్స్ తీసుకోవాలి తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు చాలా బెస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్లో మనకు వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ దాని ప్రైస్ రేంజ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకు 1.5 month లేదా 1 month బ్యాక్ 16 మొబైల్ అనేది లాంచ్ అయింది రియల్మీ నుంచి. దానికి కూడా నేను వీడియో అనేది చేశాను. ఇప్పుడు దానికి కంటిన్యూటర్గా అనుకోవచ్చు ఈ 16Tని తీసుకొని వచ్చారని. బట్ కంటిన్యూటర్ అంటే చాలా మంది అప్గ్రేడ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకైతే దీంట్లో డౌన్ గ్రేడ్స్ కనిపించాయి. నాకు 16 మొబైలే చాలా బెస్ట్ అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్, LPDDR4X ర్యామ్ టైప్ని యూజ్ చేశారు. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. గేమ్స్ కానివ్వండి దేనికి కూడా ఇది అంత బాగా హ్యాండిల్ చేయదు. సో ఒక మిడ్ రేంజ్లో ఉండే గేమ్స్ పెర్ఫార్మెన్స్కి ఇది సెట్ అవుతుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 8.8 mm థిక్నెస్తో వస్తుంది. ఈ మొబైల్ టోటల్గా మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ సైడ్లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఇచ్చేసారు అనమాట. అంటే 24 grams వెయిట్ అనేది ఉంటుంది. సో మనకు 3-4 years బ్యాకే మనకు ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేవి ఆగిపోయాయి. బట్ ఈవెన్ అది ప్రైస్ పెరిగిపోవడం వల్ల, కాస్ట్ కటింగ్ కోసం, ఏదైనా రీజన్ కానివ్వండి, దీంట్లో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. అండ్ IP68-69 రేటింగ్తో వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H అనేది దీంట్లో ఇచ్చారు. అండ్ ఇప్పుడు మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 16 MP సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్ మనకు ఒక సెల్ఫీ మిర్రర్ అనేది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు బ్యాక్ సైడ్ ఒక సెల్ఫీ లాగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో హైలైట్గా వాళ్ళు తీసుకుని వచ్చింది ఒక సెల్ఫీ మిర్రరే. మీరు 16 మొబైల్ని చూసినా కానివ్వండి, దాంట్లో కూడా సెల్ఫీ మిర్రర్ అనేది ఇచ్చారు. సో దాన్నే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అండ్ ఇది EIS సపోర్ట్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. అండ్ IMX852 సెన్సార్ని అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేశారనమాట. అండ్ వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే 1080p వీడియోస్ని 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేసుకోగలరు. 4K వీడియో రికార్డింగ్ అనేది దీంట్లో లేదు. అండ్ డిస్ప్లే పరంగా 6.8 inches HD+ LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది 8-bit ప్యానల్. అండ్ ఇప్పుడు స్టోరేజ్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకు బేస్ మోడలే 6GB ర్యామ్తో 128GB స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ మోడల్కి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ అయితే పెట్టారు. సో ఈ 30,000 మనకు బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే ఫైనల్గా ఈ మొబైల్ మనకు వచ్చేది 27,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మనకు కంటిన్యూస్గా బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉండవన్నమాట. సో ఫైనల్గా మీరు కన్సిడర్ చేయాల్సింది 30,000 రూపీస్కే కన్సిడర్ చేయాలి. సో ఒక 30,000 రూపీస్కి ఇటువంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చారంటే నాకు నిజంగా అసలు మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ అండ్ దీనికంటే కూడా ఒక బెటర్ పెర్ఫార్మెన్స్తో, దీనికంటే కొంచెం ఒక 10 to 20% బెటర్ మొబైల్ మనకు రీసెంట్గానే మోటరోలాలో లాంచ్ అయింది. దానికి సంబంధించి కూడా నేను వీడియో అనేది చేశాను. సో అది కూడా మీరు చూడండి. అండ్ దాని ప్రైస్ రేంజ్ ఎంతో తెలుసా? 17,000 రూపీస్. సో 17,000 రూపీస్ ఎక్కడ, 30,000 రూపీస్ ఎక్కడ? అసలు
అసలు ఏమైనా కొంచెమైనా మ్యాచ్ ఉందా దానికి దీనికి? అండ్ ఈ మొబైల్ ఆఫ్లైన్లో తీసుకుని వస్తున్నారు, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో తీసుకునే వ్యక్తి ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటున్నారు, ఒక పర్సన్ ఆన్లైన్లో తీసుకుంటున్నారంటే 100 మెంబర్స్లో అట్లీస్ట్ 60 to 70% అయినా కానివ్వండి స్పెసిఫికేషన్స్ని చెక్ చేస్తారు. స్పెసిఫికేషన్స్ని చెక్ చేసి దాని తర్వాత వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఆఫ్లైన్లో ఎక్కువగా ఎటువంటి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లేదా ఎమర్జెన్సీగా మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళేసి నాకు ఒక మొబైల్ కావాలి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంత బడ్జెట్ అంటారు. సో నాది ఇంత బడ్జెట్ అనగానే సో ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ఉంది అనేసి చూపించేస్తారనమాట. కాకపోతే అట్లీస్ట్ మనం ఏ మొబైల్ని ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాము, ఆ కాస్ట్కి అది వర్తా లేదా అనేది కూడా ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళు కన్సిడర్ చేయరు, అసలు వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటప్పుడు ఈ విధంగా అంటే ఆఫ్లైన్లో తీసుకొని రావడము, అది కూడా ఇంత హై కాస్ట్ పెట్టి అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక రకంగా జనాల్ని మోసం చేయాలనా, లేకపోతే బిజినెస్ స్కిల్సా, లేకపోతే స్ట్రాటజీనా, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఇంత దారుణంగా తయారైతే ఎలా? ఇప్పుడు రీసెంట్ గా మనకు మార్కెట్ అంత దారుణంగా తయారవుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రైసెస్ అనేవి ఆల్మోస్ట్ అన్నిటికీ పెరిగాయి. ఆఫ్లైన్ లో పర్చేస్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒక ఎమర్జెన్సీ కేసెస్ లో వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదా అట్లీస్ట్ వాళ్ళకు నాలెడ్జే ఉండదన్నమాట. ఫోన్ అంటే ఆ బ్యాటరీ, కెమెరా ఇదే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ లో. సో ఈ రెండింటి కోసమే తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఒక అక్నాలెడ్జ్ అనేది చేయాలి అనే ఇంటెన్షన్ తోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను ఈ వీడియోలో రియల్మీ బ్రాండ్కి సంబంధించి కానీ ఈ మొబైల్ రియల్మీ 16Tకి సంబంధించినటువంటి కానీ ఎటువంటి డౌన్ గ్రేడ్స్ గురించి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గించాలి అనే ఇంటెన్షన్ నాదైతే కాదనమాట. మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లాస్ అవ్వకూడదు అనే ఒక చిన్న హోప్తో, ఒక పెయిన్తో అయితే మాట్లాడుతున్నాను అంతే. ఈ బడ్జెట్ రేంజ్లో దీనికంటే కూడా బెస్ట్ మొబైల్స్ నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. ఒక 10,000 నుంచి 1 lakh లోపల ఆఫర్స్లో అండ్ ఆఫర్స్లో లేకపోయినా ఏ మొబైల్స్ అనేవి చాలా బెస్ట్గా ఉన్నాయి అండ్ అవి ఏవేవి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఆ వీడియోని ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు అవి బెస్ట్ అనిపిస్తే అవి పర్చేస్ చేసుకోండి, లేదా అంటే మీకు ఈ మొబైల్ నచ్చింది అనుకున్నట్లయితే ఇంకా మీ ఇష్టం అనమాట, ఆఫ్లైన్లో పర్చేస్ చేయండి. బట్ ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఆఫ్లైన్లో తీసుకునే ముందు 1-2 సార్లు మీరు పెట్టే ప్రైస్కి అది వర్తా కాదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి. ఈ వీడియోలో నేను అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఇంకా ఏమైనా మిస్ అయిపోతే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.